సో హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు పొద్దున అయితే అయ్యింది, లేచినాం. రాత్రి అయితే అంత సరిగా నిద్ర అయితే పట్టలేదు. చూసాం, ఎందుకంటే కొత్త కొత్త ప్లేస్ కదా, అట్లనే అనిపిస్తుందేమో, చెప్పలేం. సో నేను చెప్పినా కదా మీకు నా రూమ్ ఎట్లుంటుందో చూపిద్దామని. సో ఇదే నా రూము. వాడు చెప్పులు ఏడబడతాడు ఉంటాయి, కానీ ఏదైనా నీట్గా పెడతాం రాత్రి అనుకున్నప్పుడు. అయితే మీకు బయట వ్యూ కూడా చూపిస్తా, జల్దీ చూపిస్తా. ఎందుకంటే పొద్దున మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఏడికైనా అని దేవుళ్ళని మాత్రం మర్చిపోవద్దు బ్రదర్స్. నేను మీకు కూడా చెప్తున్నా, వెదర్ ముస్లిం ఎవరైనా కానీ వాళ్ళు లేని మనం లేము. దేవుళ్ళకి లేవగానే ఫస్ట్ స్నానం చేయగానే ఫస్ట్ వాళ్ళకే పూజ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉన్నామంటే వాళ్ళదే కారణం. వాళ్ళ తర్వాత తల్లిదండ్రులను ఎప్పుడు మర్చిపోవద్దు. ఎందుకంటే బయటకు వచ్చినాక తెలుస్తుంది వాళ్ళ ఇంపార్టెన్స్, వాళ్ళ యాబ్సెన్స్ ఏందో. ఓకేనా? సో ఇప్పుడు నీకు పూజ చేయాలి ఫస్ట్. నేను ఇదైతే చూపిస్తాను నీకు బయట వ్యూ. సో గైస్, ఇది నా బాల్కనీ అనమాట. సో ఇక్కడ నిలబడితే మొత్తం చెట్లే, ఏం అనిపించదు నీకు చెట్లు తప్ప. కానీ రాత్రి మాత్రం మంచిగా వాకింగ్ చేయొచ్చు. సో ఇదే నా రూమ్. ఇప్పుడు నేను పూజ చేస్తా, చూపిస్తాను నీకు పూజ రూమ్ కూడా ఎట్లుంటుందో. సో ఆల్రెడీ ఒక ఆయన వచ్చి పూజ చేసిండు అనమాట. కానీ మనం పూలు లేని పూజ అయితే ఇప్పటిదాకా చేయలేము మన ఇంట్లో కూడా. సో మన కోసం పూలు తెచ్చి పెట్టిండు. సో మొత్తం సదరించి మొత్తం పూజ చేసేటప్పుడు నీకు మళ్ళీ క్లారిటీగా చూపిస్తాం. సో పూజ అయితే అయిపోయింది. పూలు ఇట్లా పెట్టేసి ఫస్ట్ మనం ఏడికి పోయినా ఏం చేయాలన్నా, శుభకార్యం చేయాలన్నా ఫస్ట్ పూజ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇంటి రూమ్లోకి వెళ్ళిపోవాలి ఇక. సో మొత్తానికైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికైతే వచ్చేసిన. సో బ్రేక్ఫాస్ట్ ఏం లేదు, పూరి చోలే అన్నాడు. చోలే తినాక చాలా సంవత్సరాలు అయింది. సో నేను ఏం చెప్పినా అంటే, చోలే వద్దు పోయి నాకు పూరితోటి 3 గుడ్లు ఇచ్చేసి బర్త్డేకు అని చెప్పిన. మా ఫ్రెండ్స్ కూడా ఏమన్నారంటే, మేమేం చేసాం పాపం, మళ్ళీ మాకు కూడా గుడ్లు కావాలా అని చెప్పారు. అది చెప్పుకోరు పోయి. ఎందుకంటే మనం చోలే తినామా, మనం కేంచి కడుగొట్టేటోళ్ళం. చికెన్ పొద్దున అడిగితే అందరూ వెతకారంగా చూస్తారు, ఏంద్రాయుడు కూర అని. మనం ఎందుకంటే మమ్మీ చేతితో మంచిగా కూరలు తినేటోళ్ళం. వీడికి వచ్చేసరికి పూరి గుడ్డు తినాల్సి వస్తుంది. చూపిస్తా పూరి గుడ్లు ఎట్లుంటాయో. ఎందుకంటే తయారు చేస్తారు. సీటింగ్ ఇట్లుంటుంది అనమాట మా టీంకి. ఎవరు వచ్చి ఎప్పుడు తింటారో వాళ్ళ ఇష్టం అది. మనమైతే వచ్చి కూర్చున్నాం. ఎందుకంటే పూజ కానీ ఫస్ట్ మనకు బ్రేక్ఫాస్ట్ కావాలి. అట్టి పండ్లు పెట్టిండు, నిమ్మకాయ అన్నం పెట్టిండు. అది పులిహోర అన్నం అంటారు మన దాంట్లో. సో నా ఫుడ్ వచ్చేసి పూరి, గుడ్లు, నిమ్మకాయ అన్నం. అది చోలే తినబుద్ది కానీ జర్ర లైట్గా కర్రీ వేసుకున్నాం. అటుపండు అయితే ఇచ్చిండు బ్రేక్ఫాస్ట్. సో గాయస్, ఇప్పుడైతే నేనైతే లంచ్ అయితే అయిపోయింది. ఇక మనలో అయితే తింటురు. టైం అవుతుందంటే కూడా తింటురు. 1:30 అయిపోయింది. 2 o'clock లాగిన్. క్యాబ్ బయట వెయిట్ చేస్తుంది. ఇంత స్లో చేస్తారు చూడు. ఒకసారి చూపిస్తా చూడు ఎట్లా తింటున్నాం మెల్ల. దిరుబాయ్ సిగ్గు ముమ్మాటం ఎక్కువ నాకైతే. ముమ్మాటం ఎక్కువ. కళ్ళు తాగుతుండు పొయ్యే ముందు. ఏం చెప్పాలి చెప్పు. నడు జల్దీ తిను. సో ఇప్పుడు వచ్చినట్టయితే డిన్నర్ టైం అయితే అయ్యింది. చేస్తున్నాం డిన్నర్ అయితే. మా ఆఫీస్ కొలీగ్స్, సూపర్వైజర్ ఇదైతే మా మాట పడతాడు పెద్ద మనిషి దిరుబాయ్. కొత్తప్పుడేమో వీడియోలు వస్తాడు, ఫోటోలు వస్తాడు. ఇప్పుడేమో రానట్టు. ఏం పెట్టిరో చూపిస్తావు. చికెన్ ఫేవరెట్, పాపడా, చికెన్, పప్పు, రొట్టె. మనం తెలిసిగా మన అదృష్టం సాధిస్తుంది. ఏడవైనా చికెన్ వేస్తుంది. సో వీళ్ళంతా మా ఆఫీస్ మేట్స్ అనమాట. పాపం ఉప్పు సప్ప ఉందనేసి తినలేకపోతుండు జగ్గుబాయ్, మా సూపర్వైజర్. హాయ్ చెప్పు. ఏడ్చినట్టుంది धीरूभाई ऋषभ अच्छा है रे खाना। अरे तू हाथ हिलाया तो ही स्पून हिल रहा, वो तो क्या तो ये रहे तेरे पास. ఏమైంది పోనీగా రూమ్లో తిందాం తీ, ఏడవకు. పాపం మంచి లేదంట ఫుడ్, మంచి లేదో మళ్ళీ ఆయన టేస్ట్ అందుతలేదు. సో ఇదంతా మా డైనింగ్ అనమాట, క్యాఫెటేరియా. ఇట్లా చూసావా మా సూపర్వైజర్ ప్లీజ్. ఏం చేస్తున్నావు జగ్గుబాయ్? టిష్యూ పేపర్ అనుకున్నావా లే ఖర్చు అనుకున్నావు? దాన్ని ఏదో ఎట్లా వస్తా చెప్పు, టిష్యూ ఎట్లా వస్తా చెప్పి.
చూపి ఒకసారి ఒక్కోసారి నా కోసం నేను దూచుకుంటా. నేను తీయడము మళ్ళీ నేను అడగడం. అవు సో మన జగ్గుబాయ్ క్యారమ్స్ ఫస్ట్ టైం ఎప్పుడు చూడలే ఇప్పటిదాకా గేమ్స్ ఆడడం. జగ్గుబాయ్ పిల్లి సభ్యు పడుతున్నాడు అట్లా ఆడుకుంటు. అదృష్టం ఉండాలి ఆ జగ్గుతో ఆడడం. ఇదే అన్నమాట. సో మొత్తానికి ఇదే అన్నమాట డైనింగ్ అనేది. ఓ ఎట్లా చూసాం ఆ డైనింగ్ ఏరియా, సోఫా సెట్లు మొత్తం. డైనింగ్ అయితే అయిపోయింది, సో బయటికి పోవాలి. ప్రొఫెషనల్ మీటింగ్ అయినట్టున్నది చూసాం ఇది. ఓ లిఫ్ట్లు. ఓ మేము రాకముందుకే పోతావా? రిషబ్ ఏంది ఆడినావా క్యారమ్ బోర్డ్? గెలిచావా ఓడిపోయినావు? టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు ఆడుతుంటే. ఎక్కినావు